ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ రాష్ట్ర కమిటీల పిలుపులో భాగంగా గ్రూప్ 2 వాయిదా వేయాలని, గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులు పెంచాలని కోరుతూ మంగళవారం నల్గొండ జిల్లా కేంద్రంలో సుభాష్ విగ్రహం వద్ద నిరసన వ్యక్తం చేయడం జరిగింది. ఈ సందర్భంగా డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి మల్లం మహేష్, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ఖమ్మంపాటి శంకర్లు మాట్లాడారు. ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ రాష్ట్ర కమిటీల పిలుపులో భాగంగా గ్రూప్ 2 వాయిదా వేయాలని, గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులు పెంచాలని కోరుతూ మంగళవారం నల్గొండ జిల్లా కేంద్రంలో సుభాష్ విగ్రహం వద్ద నిరసన వ్యక్తం చేయడం జరిగింది. ఈ సందర్భంగా డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి మల్లం మహేష్, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ఖమ్మంపాటి శంకర్లు మాట్లాడుతూ, నిరుద్యోగులు గత 10 సంవత్సరాల నుండి ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగ సమస్యలను పరిష్కరిస్తామని ఎన్నికలలో హామీ ఇచ్చింది. అయితే అన్ని రకాల పరీక్షలు డిఎస్సి గ్రూప్ 2, గ్రూప్ 3 వరుసగా ఉన్నందున గ్రూప్ 2 పరీక్షను వాయిదా వేసి డిసెంబర్ నెలలో నిర్వహించాలన్నారు. ఒకేసారి అన్ని పరీక్షలకు నిరుద్యోగులు ప్రిపేర్ కాలేరన్నారు. తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. గత టీఆర్ఎస్ ప్రభుత్వం పేపర్ లీకేజీలతో ఇప్పటికే తీవ్ర నిరాశలలో నిరుద్యోగులు ఉన్నారు. కావున నిరుద్యోగుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించి అందరికీ ఎగ్జామ్ రాయడానికి సమయంను పొడిగించాలి. టీజీటీఎస్పీ జాబ్ క్యాలెండర్ను ప్రకటించాలి. నిరుద్యోగులకు 4000 నిరుద్యోగ వృత్తిని చెల్లించాలి. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ నాయకులు మస్కు రవీందర్, చందు, కావ్య, కిరణ్, రవణ్, జోష్న, పావని, ప్రశాంతి, సుచరిత తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి నిరుద్యోగుల పక్షాన వర్ధిల్లాలి విద్యార్థుల సంఘాల ఐక్యత.